హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాగ్స్. ఈ రోజు అయితే చాలా తొందరగా లేసామండి. మార్నింగే 4 ఆ టైంకి అయితే లేసామన్నమాట. అలారం పెట్టుకుని అయితే ఎందుకు ఇంత తొందరగా లేసాం అనుకుంటున్నారా? చిన్న తిరుపతి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, అదే ద్వారకా తిరుమల అండి. వెళ్దాం అనుకున్నాం అన్నమాట. ఎప్పుడో అనుకున్నాము, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, అసలు వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. మా అబ్బాయి చిన్నప్పుడు అయితే 2 సంవత్సరాలన్నరకి అయితే వెళ్ళామండి. రెండోసారి గుండె అక్కడ తీసామాట. ఫస్ట్ సారి అయితే విజయవాడలో తీసాం. సెకండ్ వచ్చేసి మా అబ్బాయికి అయితే సంవత్సరంన్నర ఉందనగా చిన్న తిరుపతి వెళ్ళి అదే వెళ్ళమండి. కరెక్ట్గా 9 సంవత్సరాలు దాటిందని మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి అసలు ఇంత దగ్గరలో ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నాం అన్నమాట అండి. మార్నింగే లెగడం వల్ల ఇల్లు అయితే ఇంకా బయట అయితే వాకులు కడుగుదామని చెప్పేసి అనుకొని ఇంకా తలుపులు తీద్దాం చూస్తే అంత చీకటిగా ఉందో చూసారు. చాలా చీకటిగా ఉందండి. టైం అయితే కరెక్ట్గా 4:30 ఆ టైం అయితే అవుతుంది. నేను స్నానం చేసి వచ్చేసాకైతే మా అత్తయ్య గారిని అయితే నేనైతే వాటర్ కొట్టేసాను, శుభ్రంగా వాకులు అయితే కడిగేస్తాను. మా అత్తయ్య గారు వచ్చేసి ముగ్గు అయితే పెడుతున్నారని నేనైతే స్నానం చేస్తాను అనమాట. ఈ లోపల ఇంకా మా ఆయనగారు స్నానం చేయని అన్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తనైతే తలనీళ్ళు ఇస్తానన్నమాట దేవుడికి అయితే. ఈ లోపల అద్వితీయులకి అయితే స్నానం చేయించాను నేనైతే కనుక. మా ఆయనగారు అయితే ఇల్లు అయితే తుడిచారండి. నేనైతే టీ పెట్టాను అనమాట. నేను రెడీ అయిపోయి అద్వితీయులు స్నానం చేసి టీ అయితే తాగుతున్నాం అన్నమాట. ఈ లోపల మా అత్తయ్య గారు అందరూ రెడీ అయిపోయారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, అబ్బాయి కూడా రెడీ అయిపోయారండి. అద్వితీయులకి అయితే కొంచెం అయితే నేను అదే మా ఆయనగారు గిన్నెలు వేసి ఇచ్చాను టీ. చూసారు అప్పుడు ఆడబిల్లో గ్లాసులు అయితే కనిపించలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి గిన్నెలో వేసి ఇచ్చాను అనమాట. కప్పులో నిండి రైస్ కప్పులో వేసి ఇచ్చాను అనమాట. అదే తాగేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా మా అద్వితలకి అయితే పాలు అయితే పట్టమనండి. ఏ టైం అవుతుంది తెలియదు కాబట్టి పాలు అయితే పట్టమన్నాను తనకైతే కనుక. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంటగది అంతా క్లీన్గానే ఉంది, నైటే క్లీన్ చేశానండి. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంత ఫేస్ ఇంత ఇలా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక తెలియాలి. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి. వచ్చేటప్పుడు ఇన్ని టెంపుల్స్ తిరిగాను కానీ, కుంభమేళకి అన్ని దగ్గరికి వెళ్ళాను కానీ ఇంత నీరసం అయితే నాకు ఎప్పుడు చేయలేదండి. జస్ట్ ఇది ఇది పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ వచ్చిన చాలా నీరస పడిపోయాను నేనైతే కనుకండి. ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే బయలుదేరిపో. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం నడిచి వస్తే ఇక్కడైతే రంభకోస్ దగ్గర అయితే బజార్ అయితే ఉంటుందండి. జాంపేట బజార్ ఇదైతే కనుకండి. చాలామందికి తెలిసే ఉంటుంది జాంపేట. ఇది ఇది రంభకోస్ బజార్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. సారీ అండి, బైకులు గట్ట వినిపిస్తున్నాయి కదా, సౌండ్స్ అయితే ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చాలాసార్లు డిలీట్ చేశాను. ఏదో ఒక బైక్ వచ్చి సౌండ్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు డిలీట్ చేస్తాను, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పుడు 4-5 సార్లు అయితే డిలీట్ చేశానండి. అందుకే ఈసారి అయితే ఇంకా కంటిన్యూగా చేస్తాను, ఏమనుకోద్దు. మధ్య మధ్యలో ఇదే వీడియో దగ్గర చిన్న చిన్న బైకుల సౌండ్లు, ఆటోల సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాది రోడ్డు మీద ఇల్లు అండి, దానివల్లే సౌండ్లు వస్తూ ఉంటాయి, ఏమనుకోవద్దు. చిన్న చిన్న వీడియోస్కి అయితే డిలీట్ చేసి పెట్టచ్చు, కానీ ఒక 5-6 నిమిషాలకైతే ఏదో ఫాస్ట్గా మాట్లాడచ్చు. కానీ పెద్ద వీడియోకి మాట్లాడితే ఏదో సమయంలో వస్తుంది, మళ్ళీ డిలీట్ చేయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకోసమే నేనైతే కనుక ఇలా కంటిన్యూ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. తర్వాత వచ్చేసి ఈ వీడియో వచ్చేసి 15 రోజులు అవుతుందండి. ఈ సండే కాక ముందు సండే అండి ఇదైతే కనుక అండి. అప్పుడు వెళ్ళిన వీడియో అండి ఇది. నాకు ఈ మధ్యలో ఇది చాలా లాంగ్ వీడియో కదా, కొంచెం అయితే ఎడిట్ చేస్తూ కొంచెం అయితే తగ్గించాను. కానీ లేదంటే ఒక 25 నిమిషాల దాకా వచ్చిందండి వీడియో. మళ్ళీ అదే అంత వీడియో అండి ఇదైతే. మళ్ళీ అంతసేపు చూస్తారో సేవరో కొంచెం ఎడిట్ చేసి తగ్గించాను అనమాట అండి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వచ్చాను. ఆ రోజు ఎయిట్ కానీ మా దరిద్రం వల్ల చాలా ట్రైన్ అయితే చాలా లేట్గా వచ్చిందండి. ఈ ఓన్లీ ఇక్కడైతే కూర్చోవడమే తప్ప పడుకోవడానికి ఉండదంట. అస్సలు ట్రైన్ కాలేదండి బాబు, అస్సలు కొంచెం కూడా కాలేదు మాట. నాకు నిజంగా ఈ ట్రైన్ చూసి నాకే మతిపోయింది. నేను ఏదో కూర్చోనాక దొరికితే కొంచెం కునుకుపాట్లన్నీ ఆడదాం అనుకున్నాను, కానీ అక్కడ అస్సలు ట్రైన్లో కూర్చోనాక కాదు, కానీ కింద కూర్చొని ఇబ్బంది పడినా కింద అయితే కూర్చుని పోయాను. మరి ఏం చేయను, హద్దుతెల్లి అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. పైగా చాలా నీరసంగా ఉందండి. నైట్ అయితే 10:30కి 1 గంటకి పడుకున్నాము. మార్నింగే 4కి లేగాలని జస్ట్ 3 అవర్స్ పడుకున్నాము. దానివల్ల ఏమన్నా నిద్ర సరిపడా అస్సలు నాకు ఇంకా ఏడుపు వస్తుంది. కూర్చున్నాక ప్లేస్ లేదు, ట్రైన్లో కూర్చున్న ప్లేస్ లేక చాలా ఏడుపు వచ్చేసిందండి. ఇంకెలాగలో రైల్వే ఇది అది ఉంటుంది కదండి, గోదావరి గట్ట ఏమంటారు బ్రిడ్జ్ అయితే వచ్చేసాము. గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కింది మాట. ఇప్పటికి పైగా ట్రైన్ చూస్తే కొంచెం స్లోగా, పైగా లేట్ అండి. చాలా ఎండ అయితే వచ్చేసింది బాగా. ఇంకెలాగలాగా అయితే ఇంకా అక్కడ దిగిపోయామండి. చిన్న తిరుపతి అంటే ఇది ఏదో ఊర్లో దిగాము. అదే ఊరు పెద్ద నాకు ఐడియా లేదండి. ఊరు అంటారు బొమ్మడాయిలో ఏదో ఊరండి ఇది. ఆ ఊర్లో దిగమాట. దిగితే అక్కడి నుంచి అయితే కనుక మనకి అదే ఆ ఊరి నుంచి దిగిన తర్వాత అక్కడైతే కనుక మనకు భీమడోళ్ళు అంది. భీమడోళ్ళు, ఈ ఊరి పేరు భీమడోళ్ళు అండి. ఆ ట్రైన్ దగ్గర చూసానమాట, భీమడోళ్ళు మర్చిపోతాను, ఈ ఊరి పేరు అస్సలు మర్చిపోతాను. బయటకు వచ్చేటికి ఆటో వాళ్ళదే డిమాండ్ అండి అంతని. చాలా అయితే ఆటోలు ఉన్నాయి చూసారా. ఇక్కడైతే ఆటోలు ఇంకా ట్రైన్ దిగపోతే ఈ ఆటోలు 10 ఎన్నో ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. వాడు చేసిన రేటే మనకి ఫిక్స్ అయిపోద్ది. అది ఎంతో కాదో ఒక అరగంట ప్రయాణం 50 రూపాయలు తీసుకున్నారు మనిషి దగ్గర అయితే కనుకండి. మనిషి దగ్గర ఒక 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు అనమాట. చిన్నపిల్లకి అయితే టికెట్ లేదు, కొంచెం పెద్దోళ్ళకి అయితే టికెట్ ఉందండి. కానీ ఇంకా మేమైతే మమ్మల్ని ఎక్కించుకుని అతను అసలు వెళ్ళట్లేదు. ఇంక ఇలా కదని చెప్పేసి మేమైతే కనుక వేరే ఆట ఎక్కబోతుంటే అతను 7 ఉన్నారని తీసుకెళ్ళట్లేదు. ఒక మనిషి మిస్ తగ్గారని చెప్పేసి ఇంకా మా అబ్బాయికి టికెట్ అడుగుతున్నాడు. 7 ఉన్నారు కదండి ఆటోకి, అసలు మా అబ్బాయికి టికెట్ ఏమిస్తామని చెప్పేసి అన్నమాట.
ఇంకా ఆటోకి అయితే టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకంటే ఇంకైతే అక్కడ దిగిపోయామండి. చాలా అదే ఈ ఆటో వాళ్ళు కూడా డిమాండ్ ఎక్కువైపోయింది అన్నమాట. అక్కడైతే డిమాండ్ ఏంటి, ఎందుకంటే ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా మనం నడిచి వెళ్ళాలంటే కొంచెం ఎదరికి 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మనకి ఏదైనా వేరేది ఏమైనా ఎక్కాలంటే. అంత దూరం నల్ల ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎక్కేవలసిందే, కొంచెం లగేజ్ ఉన్నా లేదని చిన్నపిల్లలతో ఉన్నా ఖచ్చితంగా ఇక్కడైతే ఎక్కేస్తారు, అంత దూరం వేడి నడిచి వెళ్తామని చెప్పేసి. ఇంకా మొత్తానికి ఆటో ఎక్కాము. ఒక అరగంట ప్రయాణం అయితే పట్టింది భీమవరం నుంచి అయితే కనుకండి. ఇంకా ఎక్కి అక్కడికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే ఇంకా నడవే సరిపోయిందండి, అందుకే నీరసం వచ్చేసింది. చాలా నడిచామండి. టెంపుల్ అయితే అంత బాగుంది, కానీ అప్పుడెప్పుడో వచ్చిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చిందండి. ఇంత ముందైతే ఇంత నడకలేదండి, టెంపుల్ దగ్గరే ఉండేది మాట. మనకు టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకోవచ్చు, అక్కడే స్నానం చేసి ఆ పక్కనే ఉండేది మొత్తం భోజనాలు అన్నీ. కానీ ఇప్పుడు చాలా దూరంగా పెట్టేస్తారన్నమాట. మన భోజనాలకు వెళ్ళినా గ్యాస్ కండకి వెళ్ళినా అంత దూరం పెట్టేసి 10 ఏళ్ళలో చాలా మార్పులు అయితే జరిగాయండి. ఆటో మీద అయితే వెళ్ళాం, కానీ ఇంకా కిందనైతే గ్యాస్ కండ అయితే చాలా కిందనే పెట్టేశారన్నమాట. అక్కడైతే తల దించేసుకొని తలనీళ్ళు ఇచ్చేసి తాను చేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి నడాలన్నమాట. కొంచెం దూరమే నడాలండి, నా ఓపిక ఉన్న వాళ్ళు మట్టుకే నడగలుగుతారు, ముసలి వాళ్ళకి పెద్ద నడలేరండి. ఎందుకంటే కొంచెం ముసలికైతే ముసలికైతే స్పెషలిటీస్ చాలా బాగున్నాయి, కానీ అవి ఏంటని చెప్తూ ఉంటానండి వీడియోలో. అయితే కనుక బాగుందండి టెంపుల్ అంతానే, మనకు కొన్ని బాగున్నాయి, కానీ అసలు కొన్ని అయితే ముఖ్యంగా భోజనం తినేది నెక్స్ట్ గ్యాస్ కట్టిన ఒకదానికి సంబంధం లేకుండా ఉంది. గుడి ఒక దిక్కున అది ఒక దిక్కున ఇది ఒక దిక్కున ఉందన్నమాట అండి. దేనికి దానికి వేరేగా ఉన్నాయన్నమాట అండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తామని ఇంకా ఇలాగైతే దేవుడిది అయితే ఉందన్నమాట అండి. గరుత్తి మంత్రి విగ్రహం అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మా అబ్బాయి చిన్నప్పుడు అయితే వెళ్ళామండి, ఒకసారి ఈ టెంపుల్కి అయితే కనుక ఇంత దగ్గరగా ఉన్నా కూడా వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ వెళ్ళలేకపోయామాట. హదివితల్ని అయితే పుట్టాకైతే ఎన్నోసార్లు వెళ్దామని ట్రై చేసాం, కానీ వెళ్ళలేకపోయాం కాదు. ఇంక ఈసారి రాజమండ్రి అయితే వచ్చాం కదా, మనకు దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళామాట. తునిలో అయితే మనకి చాలా దూరం అవుద్దండి, అక్కడికి కొంచెం దూరం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం ఇక్కడికే దూరం అయిపోయింది, ఇంకా అక్కడికి మరీ దూరం అన్నమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడ దిగిపోయి మనం అయితే గ్యాస్ క్యాన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి. ఇక వెళ్ళి అక్కడైతే తల తీయించేసుకోవాలి. అయితే ఒక వీడియో అయితే ఎదురికి ముందుకు వచ్చేసినట్టు ఉందండి. ఇదైతే తల తీయించేసుకున్న అక్కడ తల తీయించుకున్న వీడియో అండి. ఇంకా నేను చూసుకుంటే అప్లోడ్ చేస్తుంటాను, ఎందుకంటే నేను అన్నీ గమనిస్తూ ఉంటాను, కానీ ఒక్కొక్కటి ఇలా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. తర్వాత వచ్చేసి పక్క నుంచి ఇలా వెళ్తే కనుక టెంపుల్ అయితే వస్తుందండి. ఇంకా ఫస్ట్ అయితే కనుక మా హద్వితలు కూడా డ్రెస్ చేంజ్ చేస్తాం, ఎందుకంటే గ్యాస్ కన్ దగ్గరే మా హద్వితలకి అయితే ఇది అసలైన మొక్క అండి. ఇక్కడైతే గ్యాస్ కన్ చూసారా కనిపిస్తుంది, గ్యాస్ కన్ దగ్గరికి వెళ్ళాలండి. ఇగో ఇక్కడైతే మనకు ఆటోని దింపేసి ఇక్కడైతే గ్యాస్ కన్ దగ్గరికి అయితే తీసుకెళ్తాం. మనైతే అక్కడ దింపేస్తే ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఆకలిగా ఉందండి, ఎందుకంటే పైకి నిద్ర లేదు, దాని దగ్గర ఏమీ తినలేదు మేము. తినకపోవడం వల్ల చాలా ఆకలేస్తుందండి మాకు. దాని దగ్గర ఇక్కడ ఏమి వట్టలేవండి. ఇక్కడే గ్యాస్ కన్ చేసుకొని స్నానం చేసి వచ్చారు. ఇందులో మా అద్వితలకి అయితే మా ఆయనగారు వెళ్ళి వచ్చే లోపల అద్వితలకి అయితే డ్రెస్ అయితే మార్చేసానండి. టికెట్ 20 రూపాయలు ఎంతలో అందండి, 15 రూపాయలు టికెట్ 20 రూపాయలు మాట అండి. ఆ లోపల చాలా బాగుందండి. లేడీస్కి అయితే డ్రెస్సులు శారీస్ గట్రా మార్చుకోడానికి, తర్వాత వచ్చి వాష్రూమ్స్ చాలా నీట్గానే ఉన్నాయండి. అక్కడైతే కనుకండి ఇస్తే డబ్బులు తీసుకున్నా లేదా లేదండి. ఇదంతా బయట అయితే ఈ గుండెలు చేయించుకున్న వాళ్ళకి వెళ్ళిన అందరికీ ఇక్కడ బయట అయితే కూర్చుంటున్నారు అన్నమాట అండి. దానికి లోపలంతా తలనీళ్ళు తీసేసింది. మా అబ్బాయి అయితే వెళ్ళాడండి వీడియో, మా ఆయనతో పాటు తీయనకైతే కనుకండి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడం చాలామంది లేడీస్ కూడా చేయించుకుంటున్నారు, తలనీళ్ళు వేస్తున్నారు దేవుడికి వాళ్ళకి ఇష్టమయ్యి. తర్వాత అయితే ఇంకా వీళ్ళు తలనీళ్ళు తీయించేసుకున్నాకైతే ఇంకా నడుచుకుని వెళ్ళి పైకైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. ఇంకా టెంపుల్ దగ్గర కూడా చాలా టైం అయితే పెట్టేసింది, అంటే సండే కదా, సండే అయితే చాలామంది జనాలు అయితే వస్తున్నారండి. ఈ టెంపుల్ మనకి పెద్ద తిరుపతిలాగా ఉంటుంది, కానీ కాకపోతే అక్కడ పెద్ద తిరుపతిలో అయితే మనకి వెళ్ళిన రోజు ఏదో మన టికెట్ తీసుకుని వెళ్ళాలి, కానీ ఇదైతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. టికెట్కి అయితే మేము ఏమీ డబ్బులు పెట్టలేదండి, మా ఇష్టము. డబ్బులతో టికెట్లు ఉన్నాయి, మామూలుగా నార్మల్ టికెట్లు కూడా మేము ఎప్పుడు చూసి మ్యాక్సిమం ఉచిత దర్శనానికి వెళ్తామండి. ఎప్పుడు కుదరకపోతే కనుకండి ఇంకా ఇది డబ్బులు ఎట్టి దర్శనానికి వెళ్తాం, కానీ మ్యాక్సిమం ఇలా పెద్ద తిరుపతి కట్టాక తప్పండి ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఉచిత దర్శనానికి వెళ్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తామండి. విజయవాడ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఇక్కడైతే గుడి తీయించేసుకుంటున్నారు. గుడి తీసిన వీడియో తీయనిచ్చారు, కానీ మాకైతే ఇంతకుముందు విజయవాడ వెళ్ళాం కదా, అక్కడైతే తీయనివ్వలేదండి వాళ్ళు, వద్దనేసారు. కొన్ని దిక్కులు అయితే ఒప్పుకుంటారు, కానీ కొన్ని దిక్కులు అయితే తీయనివ్వరు అన్నమాట అండి. ఇంతకుముందు కూడా అక్కడ తీయించాము, ఎక్కడంటారు అన్నవరంలో కూడా తీసామండి చిన్న క్లిప్ అయితే కనుక. ఈ లోపల హద్వితలు నేను ఆటలాడుతూ కూర్చున్న బయట అయితేనండి ఇంకా డ్యాన్స్ చేస్తున్నామంటే ఈ పాటలు దానికైతే డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. మా ఆయనగారు వచ్చే లోపల డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంక వేసుకొని ఇంక పైకి అయితే నడుచుకుంటూ వస్తుందన్నమాట అండి. ఇదే నడుచుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళాలండి. అక్కడ టెంపుల్కి అయితే కనుక ఈ పక్కన చాలా బాగుంది, చెరువు అన్నీ ఉన్నాయి, చిన్న క్లిప్ అయితే తీసాను. పెద్ద కోనేరులాగా ఉందండి, అక్కడ బాగుందన్నమాట. కూర్చున్నా కూడా బాగుంది ప్లేస్ అయితే కనుక. అక్కడైతే నాకు బాగా నచ్చింది. అయితే మనకు టైం లేదు, ఇప్పుడుగా 10 దాటిపోతుంది టైం అయితే. ట్రైన్ అయితే లేట్ కదా, దానివల్ల అయితే ఇంకా 10 దాటిపోతుంది, దర్శనంకి వెళ్ళాలి, పైకి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మా ఆయనగారు అయితే కంగారు పెడుతున్నమాట అండి.
ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ చిన్న వీడియో ఇంకా అలా చివరినైతే చిన్న చెరువు ఉంది. చెరువు చాలా బాగుందండి. అది కోనేరు అంటారు. కోనేరు చాలా బాగుందండి. కూర్చొని కూడా ప్లేస్ బాగుంది. మనం ఎప్పుడైనా చిన్న తిరుపతి గట్ట ఏ టెంపుల్ కల్లా కొంచెం టైం స్పెండ్ చేసేలాగా ఉండాలి. కాకపోతే ఎండ చాలా దేవచ్చంగా ఉందండి. టైం 10 అయిందండి. 10, 10:30 అవుతుందో లేదా 9:30 అవుతుందండి. అప్పుడు చాలా ఎండ అయితే ఉందండి. ఎప్పుడైతే ఎండ అయితే ఉందండి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. టెంపుల్ అయితే ఇటువైపు ఉంది కానీ ఇంతకుముందు అయితే అటువైపు ఉండేదండి. అటువైపు నుంచి మెట్లుండి ఎక్కువ మెట్లుండి అక్కడ నాకు ఫోటో కూడా ఉందన్నమాట. మా ఆయనగారు ఫోన్లో ఎప్పుడెప్పుడో ఫస్ట్లో వచ్చాము. అప్పుడు ఒక ఫోటో గుర్తుందండి. కానీ ఇటువైపు నుంచి అసలు ఎంట్రన్స్ అన్నీ మార్చేసారన్నమాట. నాకు అన్నీ కొత్తగా అనిపించిందండి. ఎప్పుడో వెళ్ళాం కదా దానివల్ల అయితే కనుకండి. కానీ ఇంకా ప్రశాంతమైన వాతావరణం చాలా ఎండ వల్ల అయితే చిరాకు వచ్చేసింది. ఎండ అయితే ఎక్కువ ఉంది. పిల్లలు అయితే ఎక్కడ ఇబ్బంది పడతారు అనుకున్నాను కానీ హద్వితలు అసలు పెద్ద వేసి పెట్టలేదు మాట అండి. ఫస్ట్ క్యాష్ క్యాన్ దగ్గరికి వెళ్తాము. ఎవరైనా తెలియని కోసం చెప్తాం. ఫస్ట్ అయితే మరి కిందన క్యాష్ క్యాన్ చేయాలంటే కిందనే దిగిపోవాలండి. పైకి వచ్చామనుకో తర్వాత అయితే వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళాలి క్యాష్ క్యాన్ చేయించుకొని. అందుకే మనం కిందనే దిగిపోయి క్యాష్ క్యాన్ తలనీళ్ళు చేయించుకొని పైకి వచ్చేసి అక్కడే స్నానం చేసి ఇలా పైకి వస్తే ఇక్కడైతే చెప్పులు పెట్టే స్టాండ్స్ ఉంటాయండి. స్టాండ్ దగ్గర అయితే కనుక చెప్పులు పెట్టేసి మనకైతే పెద్ద వయసులో ఉంటే కనుక అక్కడ కనిపిస్తుంది చూడు పక్కన కార్లు అండి. చిన్న చిన్నవి ఏదో టైప్లో ఉంటున్నాయి కదా, అవి చిన్న చిన్నవి ఉన్నాయండి. అందులో కనిపిస్తుంది కదా ఆ టైప్ అయితే ఉన్నాయి. పెద్దోళ్ళు చిన్నపిల్లలు గట్ట ఎక్కొచ్చండి. నేను ఎక్కుదాం అనుకున్నా. మా ఆయన అయితే వద్దనేసారు. ఎక్కొద్దన్నమాట అండి. ఎందుకు ఇక్కడే కదా నడిచి వెళ్ళొచ్చు అన్నారని ఎక్కలేదు మాట. ఇక్కడైతే కనుక చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా, అలాగా కొంచెం పెద్ద వయసు వాళ్ళని గట్ట ఎక్కిస్తున్నారండి. అక్కడైతే కనుక మనం ఇష్టం ఉంటే పెద్ద వయసుని గట్టి ఎక్కిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కిస్తున్నారండి. అది గుడి దగ్గర దింపుతుంది అన్నమాట. ఎక్కడికో కాదు, గుడి టెంపుల్ వరకే తీసుకెళ్తున్నారు. టెంపుల్లో కూడా చాలా ఉన్నాయి. చాలా ఆకలి వేయడం వల్ల అయితే కనుక మేము ఇక్కడైతే మధ్యలో ఆగిపోయి కొంచెం అయితే కనుక అక్కడ ఏం టిఫిన్ బండ్లు ఏమి లేవండి. మళ్ళీ కిందకి వెళ్ళాలని టిఫిన్ తెయ్యాలంటే కిందకి వెళ్ళాలన్నారు. అందుకే ఎందుకు కింద వరకు ఏం వెళ్తాం టిఫిన్ దండక అని చెప్పేసి నేనైతే కనుక ఇక్కడైతే అదే బాదం మిల్క్ అయితే తాగామండి. ఇంకా అంతే బాదం మిల్క్ తాగి దర్శనానికి అయితే వెళ్ళాం. ఇక్కడే మొబైల్స్ అన్నీ ఇచ్చారండి. ఇక్కడ నుంచి అయితే నేను దర్శనానికి వెళ్ళింది వచ్చిన తర్వాత అయితే కనుక మళ్ళీ వీడియో తీస్తాను. ఎందుకంటే వద్దైనా సరే ఇక్కడే ఫోన్లు ఇచ్చేయాలని చెప్పేసి అనమాట. చాలామంది తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నా మాకు తెలియదు కానివ్వండి. నేను ఫోన్ అయితే ఇక్కడ వదిలేసామాట. వదిలేసి ఇంకైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా ఎదురుగుండా కనిపించేదే గుడి అండి. దగ్గరే ఉంది. ఇంకైతే ఇక్కడ ఫోన్ ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకుని వీడియోస్ అయితే తీసుకున్నమాట అండి. ఆ లోపలికి అయితే మనకి ఎలా కూడా లేదు ఫోన్ అయితే కనుకండి. ఫోను ఇంకేమన్నా ఇచ్చేవాళ్ళని అన్నారు. సరే అని చెప్పేసి అక్కడ ఇచ్చేసి నేనైతే ఇంకా మేము దర్శనకి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్ అంటే ఇలా ఉంటుంది మాట అండి. మేము దర్శనం అయిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్న మాట. దర్శనానికి వెళ్ళే దర్శనం దగ్గర ఏమేమి బెనిఫిట్స్ చెప్తానండి. దర్శనం వెళ్ళిన తర్వాత అయితే మనకి వెంటనే లైన్లో ఏమి నుంచోవలసిన అవసరం లేదండి. అక్కడైతే మనకి చాలా పెద్దది అయితే వేసించారన్నమాట అండి. విశ్రాంతి తీసుకున్నాకి అక్కడ పెద్ద సినిమా వేస్తారు కదండి. పెద్ద సినిమా వేసుకుని వైట్ క్లాత్లు అది కట్టి అక్కడైతే మనకి బోర్ కొట్టకుండా దేవుడి పాటలు అన్నీ వినిపిస్తున్నారు మనకైతే కనుకండి. అక్కడ చక్కగా దేవుడి పాటలు ఆడియో వీడియో రెండునే మనకి చూపిస్తున్నారు. దేవుడి పాటలు అన్నమయ్య గీతాలు గట్టా చూపిస్తున్నారండి. చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకు ఒక 100 మంది 200 మందికి అయినా కానీ అక్కడ కూర్చోడానికి అయితే అవకాశం ఉంది. చాలా పెద్ద ఉంది ప్లేస్ అండి. లోపలైతే మనకు ఫ్యాన్లు అన్నీ సదుపాయాలు వెళ్ళి కూర్చున్నా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మాకైతే మరి ఇది ఏమంటారు మజ్జిగ అయితే ఇచ్చారండి. చక్కగా అల్లం అన్నీ వేసి ఘాటుగా మజ్జిగ అయితే ఇచ్చారు. మేము తాగామండి శుభ్రంగా. తాగి ఒక పావుగంట నిమిషం అయితే కూర్చున్నాం. లైన్లో అయితే ఎక్కువసేపు నుంచలేదండి. అక్కడే కూర్చున్నమాట. ఇలాగైతే మనం కూర్చొని పెద్దోళ్ళైనా చిన్న చక్కగా కూర్చోండి అవకాశం ఉంది కాబట్టి కూర్చున్నామా. కూర్చొని ఆ తర్వాత అయితే మనకి దర్శనంకి కొంతమందిని అయితే పంపిస్తున్నారండి. పంపించాక వాళ్ళు అయితే వెళ్ళిపోయాకైతే కనుక తర్వాత మనకి మరి వాళ్ళు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి దర్శనంకి వెళ్ళే లోపల మళ్ళీ ఇప్పుడు కూర్చున్న వాళ్ళని పంపిస్తామన్నమాట. వాళ్ళు దర్శనం ఇంకోళ్ళు అలా పంపిస్తున్నారు. అంటే లైన్లో ఎక్కువసేపు నుంచోకండి. అప్పుడైతే మనకి చక్కగా అదొక బెనిఫిట్ చక్కగా బాగుందండి. ఎక్కువసేపు లైన్లో నుంచోవడము ఇబ్బంది పడము ఏం లేదు. చక్కగా అయితే చాలాసేపు అయితే అక్కడ నుంచున్నాము. చక్కగా కూర్చొని ఇలా మధ్య తాగా మళ్ళీ 20 నిమిషాలు అయితే కూర్చున్నాం. అరగంట కూర్చున్నాం కానీ తర్వాత అక్కడ పంపించారండి. మళ్ళీ ఆటో ఎక్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం భోజనంకి వెళ్తున్నామండి. ఆటో ఎక్కి విచిత్రంగానే అయితే భోజనంకి అయితే చాలా దూరం అండి. మనకైతే అన్నవరంలోని ఇంకా విజయవాడలోని అన్ని తిరుపతిలో గట్టి అక్కడెక్కడే కానీ టెంపుల్ కానీ కొంచెం దూరమే ఉందని 3 కిలోమీటర్లు ఎక్కడ కొండపైకి వెళ్ళి అక్కడైతే భోజనం చేయవలసి వచ్చింది. ఆటో అయితే 10 రూపాయలు తీసుకున్నాడండి. అప్పుడు దర్శనం దగ్గరైనా మనం ఇబ్బంది పడకుండా ఆ లైన్లో అయితే చక్కగా కూలర్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కూలర్స్ ఉన్నాయండి. ఎండలు ఎక్కువ ఉండడం అయితే వాటర్ కూడా ఎక్కడ చూసినా మన కూలింగ్ వాటర్ అయితే ఉందండి. మనకి టెంపుల్ దగ్గర వచ్చి బయటకు వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. చక్కగానే తీసుకొని అక్కడ కొంచెం ప్రసాదం అయితే ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకొని బయట వచ్చి కూర్చొని తినేసి అప్పుడైతే మళ్ళీ మేమైతే ఇలా అన్న సంతర్పణ కోసం వచ్చాము. ఎండ మాత్రం బియ్యపచ్చుకుంది 12 అవుతుందండి. అంతే మేమైతే ఒక 2 hours అలా పట్టింది. ఎందుకంటే మరి అక్కడ కూర్చోబెట్టారు. తర్వాత అయితే మజ్జిగ తాగేసి ఆ తర్వాత లైన్లోకి వెళ్ళాం కదా. లైన్లో అయితే ఒక 6 గంటల దాకా పట్టిందండి. మరి ఎక్కువ టైం అయితే కాదు కానీ ఇంకా బయటకు అక్కడి నుంచి నడిచి రావాలి. చెప్పులు తీసుకోవాలి. మళ్ళీ చెప్పులు వేసుకొచ్చి ఆటో దగ్గర నుంచొని మళ్ళీ భోజనం దగ్గర 12:30 టైం అయితే అయింది.
ఇదే భోజనం చాలా వీడియో తీయొద్దన్నాడండి అతను, తీస్తుండగానే వద్దనేసాడు. ఇక్కడైతే ప్రత్యేకించి మనం భోజనంకి రావాలంటే మ్యాక్సిమం చాలా మందికి తెలియదండి. భోజనం ఎక్కడైనా పైన అనుకుంటే నడిచి వచ్చేది అవకాశం ఉందని నడిచి అస్సలు రాలేరండి, చాలా దూరము, కనీసం 2-3 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆటో తీసుకుని వస్తేనే చాలా బెటర్ అండి. ఎందుకు ఆటోలు ఉంటాయి, 10 రూపాయలు ఇచ్చుకోవాలి, లేదా ఉచిత బస్సులు అయితే ఉంటాయి, వెయిట్ చేస్తూ అప్పటి వరకు వెయిట్ చేయాలి. లైన్ కూడా చాలా దారుణం అండి, ఖాళీగా ఉన్నా కానివ్వండి అన్ని లైన్లు తిప్పుతున్నారండి. ఖాళీగా ఉన్నా కానీ ఏదో మా ఆయనగారు అయితే నాకు ఒకటే డైలాగ్ చెప్పారు, అదేంటి మల్లేశ్వర సినిమాలో అయితే వెంకటేష్ భోజనంకి వెళ్ళినట్టు ఉంది భోజనం అన్నారు. ఖాళీగా ఉన్నా కానీ చాలా లైన్ అయితే పెట్టేశారండి. ఈ లైన్ మన పక్కన ఎట్టండి, లోపలికి వెళ్ళాక కూడా ఇంకొక లైన్ ఉంటుందండి. ఇక్కడ 4-5 సార్లు తిరిగామా, కానీ ఇక్కడ తిరిగింది కాకుండా మళ్ళీ లోపలికి వెళ్ళాక ఏదో అయిపోయింది అమ్మ అనుకుంటాం, అబ్బా అలాగేం లేదండి. లోపలికి వెళ్ళాక ఇంకా లైన్లు ఉన్నాయండి బాబు, చాలా లైన్లు అయితే ఉన్నాయి. కూర్చోలేకైతే ఫెసిలిటీస్గా దాని పక్కన అయితే చక్కగా బల్లలాగా వేస్తారు, కూర్చోవచ్చు లైన్లోనైతే చాలాసేపు అయితే కనుక. ఇక్కడ ఒక అరగంటనే పట్టేసిందండి ఈ లైన్లో అయితే కనుక. ఇంకా లోపలికి వెళ్ళిపోయామా బాబోయ్ అనుకున్నాం, కానీ చక్కగా లోపల వరకు వెళ్ళిపోయామా అనుకున్నాము, కానీ ఏం లేదండి. లోపల కూడా చాలా పెద్ద, లోపలికి వచ్చాక లోపల కూడా చాలా పెద్ద లైన్లే ఉన్నాయండి. కింద అయితే ఖాళీ అయితే పైకి అయితే మమ్మల్ని వెళ్ళమన్నారు, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. ఇంకా చాలా మా ఆయనగారు నిజంగా ఆకలేసిన అక్కడికి కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంది మరి లైను. ఎక్కువ మంది జనాలు లేరు, మధ్య మధ్యలో పంపించచ్చు, కానీ వేరే రూట్లు ఉంటాయి. అసలు నిజంగా ఎక్కువ మంది జనాలు లేనప్పుడు అయితే వేరే రూట్లు ఉంటాయి, అందులోంచి పంపించచ్చు, కానీ ఈ లైన్ నుంచి తిప్పుతున్నారు అన్నమాట. ఖాళీగా ఉన్నా కానీ మొత్తం లైన్లన్నీ తిరిగి వెళ్ళవలసి వస్తుంది అనమాట అండి. ఇక్కడైతే ఫుడ్ అంతా చాలా బాగుంది, మనకి అన్నవరం లాగే ఇక్కడ కూడా చాలా టేస్ట్గా అయితే ఉందండి. దేవుడి ప్రసాదం ఎక్కడన్నా రుచి బాగానే ఉంటుంది. పచ్చళ్ళు అన్నీ మామూలుగా మనకి ఎక్కడైనా పప్పు సారు, తర్వాత వచ్చేసి పచ్చడి, కొంచెం ఒక స్వీట్, అన్నవరం ప్రసాదం అది వేసారండి. ఇంక ఈ లైన్లో నుంచున్నాక లాస్ట్ అయితే వాళ్ళకి మనకి అక్కడ లోపలికి వెళ్ళాక ఒక టికెట్ అయితే ఇస్తున్నారు, ఆ టికెట్ మళ్ళీ పట్టుకెళ్ళి ఆ లైన్లో ఇచ్చారన్నమాట అండి. ఇంకా చూసారు, ఈ టికెట్ అయితే ఇచ్చారు మనకి, టికెట్ మళ్ళీ పట్టుకెళ్ళి లోపల ఇచ్చారు. మనకైతే డబ్బులు రాయాలంటే రాసుకోవచ్చు. తర్వాత అయితే ఇంకా ఇదే బస్సు అయితే ఎక్కేసాం, అంటే కిందకి దిగిన బస్సు ఎక్కేసాం, కానీ ఇదైతే పైకి వెళ్ళడానికి అండి. పైకి వెళ్ళడానికి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఎదురు వచ్చేసింది అంతే అండి. ఇంకా ఇదైతే భోజనం చేసాక మేము బస్సు ఎక్కామండి. ఇక్కడైతే కనుక 2 వీడియోస్ అయితే అటు ఇటు అయిపోయినాయి, ఏమనుకోద్దండి, ఎందుకంటే నేను ఇది చూసుకుని ఎడిట్ చేస్తాను, కానీ ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలా జరిగిందన్నమాట. ఫస్ట్ ఇంకా పైకి అయితే వచ్చేసాం, భోజనం దగ్గర అయితే కూర్చున్నామని. ఇంకా ఈ లోపలికి వచ్చాము, ఇంకా గుళ్ళు తొందర తినాలి కదా, ఖాళీ అసలు ఉండదు మనకైతే కనుక. ఇంకా ఫాస్ట్గా భోజనం అయితే చేసామాట అండి. పచ్చడి మళ్ళీ కూరలు అయితే ఒక కూర పప్పు అన్నట్టు వేసారు, వేసి ఫాస్ట్గా తినేసాను. తర్వాత హద్వితలకి అయితే నేను అదే తనకు కూడా తినిపించాను, ఎందుకంటే తను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, టిఫిన్ కట్టాను, ఆకలితో ఉంది కదా, ఆకలితో ఉంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాము అంతే అండి. ఇంకా తినేసి బయటకు వచ్చి కూర్చున్నమాట. ఇంకా చాలా ఎండగా ఉందండి, కరెక్ట్గా 1 ఆ టైం అయితే అవుతుంది. మా ఆయనగారు అయితే ప్రసాదాలకు వెళ్ళారు, ఇక్కడ అయితే కూర్చున్నాము. ఎందుకంటే ఇంకా కూర్చుని బోర్ కొడుతుందని ఇంకా ఎదరికి వెళ్ళామాట అండి. ఎదరికి వెళ్ళి బొమ్మలు అయితే ఏదో కొన్నాము. ఈ తర్వాత బస్సు అయితే వచ్చింది, ఇందాక ఎక్కాం కదండి, ఆ బస్సే ఇంకా ఎక్కాం, ఉచిత బస్సు అండి ఇదైతే కనుక. మనకైతే ఏదో ఊర్లో దింపారు, అక్కడ నుంచి మనకు రాజమండ్రి వచ్చే పల్లి వెలుగులు అయితే దొరుకుతాయండి, లేదంటే మనకి సింగిల్ స్టాప్లు దొరికాయి కదా కావాలైతే కనుక. ఇంకెక్కడో దొరికితే ఎదరికి వెళ్ళి ఎక్కడో ఉండాలంటే హైవే దగ్గర కూడా అంత దూరం వెళ్ళి ఓపిక లేక మా ఆయన అయితే పల్లి వెలికి ఎక్కేసాం, లేట్ అయితే అవన్నీ అని చెప్పేసి. ఇంకా జాయిగా వాతావరణం చూసారు, కిందకు వస్తూ ఉంటే మనకి వేరే ఆ గుడి అయితే కనిపిస్తుంది అనుకున్నాను, మళ్ళీ టెంపుల్ నుంచి రాలేదు, వేరే రూట్ నుంచే తీసుకొచ్చారు మన అయితే కనుకండి. ఫైనల్లీ ఇంకా కిందకైతే వచ్చేస్తుంది అన్నమాట. చాలా నీరసం అయితే వచ్చిందండి బాబు, ఎంత ఈ ఎండ అయితే చాలా ఎక్కువ, దారుణంగా నిద్ర ఒకటి లేదు. ఫస్టే నేను కుంభమేళలో అంత తిరిగాను కానీ అస్సలు ఏ రోజు ఆ రోజు 9 రోజులు తిరిగాను కాసి అంత, కానీ అస్సలు కొంచెం నీరసం రాలేదు. కానీ నాకు ఈసారి అయితే కునుకుపాట్లు వచ్చాయండి, నాకు అసలు నైట్ అంతా నిద్ర లేకపోయినా కానీ అస్సలు కునుకుపాట్లు రావు. ఇక్కడ మాత్రం చాలా కునుకుపాట్లు వచ్చాయండి, చాలా నీరసపడిపోయి అసలు టైం అయితే నేను చెప్పాను ఆ రోజు ముందు వీడియోలో కూడా, అంతకుముందు తర్వాత మార్నింగ్ వీడియో చేసిన లాగు చేసిన అందరూ చెప్పాను. నైట్ చాలా మత్తుగా పడుకుండిపోయానండి, ఎప్పుడు 10 గంటలకు పడుకుంది లేదు. అసలు నేను పెళ్ళాక ఎప్పుడు 11:30-12 అవుద్ది టైం అయితే, మ్యాక్సిమం 12 దాడిపడి అలాంటిది. ఈ ట్రావెల్ చేశాక బస్సులో అయితే చాలా కునుకుపాట్లు ఆడేసాను నేనైతే అండి. ఇంకా అక్కడికి వచ్చాక పొత్తు కొనుక్కొని బస్సు అయితే ఎక్కేసాం కదా, ఇదైతే ఇంకా అదే వచ్చేసాం, రాజమండ్రి దాకా వచ్చేసామండి. ఇంకా నాకు ఎంత కునుకుపాట్లు ఆడుతున్నాయి అంటే, నా హద్వితే నా చేతిలో ఉంది, పడిపోతాను భయంతో సగం పడుకుంటానికి భయపడేదాన్ని నేను. అంత కునుకుపాట్లు వచ్చి ఎంత ప్రయాణం చేసిన, తిరుపతి వెళ్ళాము, అన్ని తిరిగాం, ఎన్ని చేసాం, కానీ ఎప్పుడు ఇంత నిద్ర రాలేదండి. చాలా కునుకుపాట్లు వచ్చి దాంతోపాటు వచ్చేసి నాకు ఇంకా నీరసం వచ్చేసిందండి బాబు. అసలు ఇంటికి వచ్చేప్పటికి ఎంత కళ్ళు తిరిగిపోయినాయి అంటే అంత కళ్ళు తిరిగిపోయినాయి మాట. వాటర్ దావ తీసేసింది, ఎండ చూస్తే విపరీతంగా ఉండి ఇక్కడికి వచ్చాకైతే ఎక్కడ డ్రింక్ కొనుక్కుందామని ఆ బస్సులో ఎక్కడ ఆపలేదు, డ్రింక్ అసలు కొనుక్కుందాం మొత్తం రాజమండ్రి వచ్చేసి ఇక్కడైతే తాగుతున్నాం డ్రింక్స్ అయితే అండి. తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొనుక్కున్న ప్రసాదాలన్నీ తిన్నామండి. అన్నీ ఏమేమి కొనుక్కున్నాం, చక్కెర
చక్కెర పొంగలి, పులిహోర, మళ్ళీ ఉంటాయి కదా దేవుడికి ప్రసాదాన్ని, ఆ వడలు ఉంటాయి కదా పెద్ద వడ ఒకటి మా ఆయన గారు ఎప్పటి నుంచో తిందాం అనుకుంటే అది కూడా తీసుకున్నామండి ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే. తినేసి కొంచెం అయితే రైస్ ఉంటుకొని పెరిగేసి తినేసి నిద్రపోయండి. తాళం చేసి వచ్చి రాగానే చాలా నీరసం అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిసారి ఇలాగ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే బాయ్ బాయ్.